నాయకుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలా, లేక ప్రజలే ఆ నాయకుడికి ఆదర్శం కావాలా? వర్తమాన రాజకీయాలలో నేతల మాటలకు ఎందుకు కనీస విలువ లేకుండా పోతున్నది? డబ్బుకు లోకం దాసోహమంటున్న నేటి రాజకీయాల్లో విజయ్ తెచ్చిన మార్పేమిటి? అవినీతికి ఆస్కారం లేని పారదర్శక పాలన దిశగా విజయ్ చేస్తున్న ప్రయోగం ఫలిస్తుందా? ప్రజల జీవితంలో అవినీతి భాగమైపోయిన నేపథ్యంలో ఆదర్శాల పునరుద్ధరణ సాధ్యమా? అవినీతిని వ్యవస్థీకృతం చేసిన వైఎస్ పాలన ప్రభావం దేశవ్యాప్తంగా ఎలా ప్రతిఫలించింది? నాయకుల మధ్య సిద్ధాంత విభేదాలు పోయి వ్యక్తిగత కక్షలు ప్రబలడానికి ఏమిటి కారణం? తప్పు చేసిన వాళ్లను నిస్సిగ్గుగా వెనకేసుకొచ్చే సంప్రదాయానికి జగన్ ఎందుకు తెగబడ్డారు? జగన్ చెప్పారని 18 ఏళ్ల చిన్న పిల్లాడు ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించి వదిలేయాలా? 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి నేరస్తుల కోసం ఓదార్పు యాత్రలు చెయ్యొచ్చా? తాను అధికారంలో ఉండగా విచక్షణారహితంగా వ్యవహరించిన జగన్ ఇప్పుడు నీతులెలా చెబుతారు? అధికార పక్షాన్ని నిలదీయడానికి బోలెడు ప్రజా సమస్యలు ఉండగా ఈ చిల్లర రాజకీయాలు దేనికి? 2029 తర్వాత నరుకుతాం, చంపుతామంటున్న జగన్ గ్యాంగ్ రప్ప రంకెలు దేనికి సంకేతం? తోటకూర నాడే తండ్రి వైఎస్ మందలించి ఉంటే జగన్ ఇవాళ ఇంత విపరీత పోకడలు పోయేవారా? తండ్రి లేని బిడ్డ జగన్ను సంస్కరించే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద మనసుతో స్వీకరిస్తారా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీ క్యాన్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 నిమిషాలకు